వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం యాక్టివ్ వాయిస్ ప్యాసివ్ వాయిస్ టేబుల్ గురించి అవి ఎక్కడెక్కడ ఉపయోగించాలి, మనకి న్యూస్ పేపర్లో కావచ్చు, మూవీలో కావచ్చు చూసేటప్పుడు కానీ మనం ఎప్పుడు కూడా ఇంగ్లీష్ లాంగ్వేజ్ని ఎలా అర్థం చేసుకోవాలో ఈ వీడియోలో క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు మనకు వచ్చేసరికి ఆల్రెడీ నేను టెన్సెస్ టేబుల్ అప్లోడ్ చేశాను. అవి చూడండి ఒకసారి. అవి చూసిన తర్వాత అవి బాగా నేర్చుకున్న తర్వాత సెకండ్ ఏదైతే ఉందో ఫార్ములా, మనకి ఈ ప్యాసివ్ వాయిస్ అనేది అంత ఇంపార్టెంట్ అండి. టెన్సెస్ ఎంత ఇంపార్టెంటో ప్యాసివ్ వాయిస్ కూడా అంతే ఇంపార్టెంట్ అని తెలుసుకుంటారు ఈ వీడియో తర్వాత. ఖచ్చితంగా మనకి సింపుల్ ప్రజెంట్ వచ్చేసరికి యాక్టివ్ వాయిస్ ఉంది చూడండి. సబ్జెక్ట్ ప్లస్ V1 ఆర్ V5 ప్లస్ ఆబ్జెక్ట్ ఉంది. ఇది ప్యాసివ్ వాయిస్ వచ్చేసరికి మనకి అసలు యాక్టివ్ వాయిస్ అంటే సబ్జెక్ట్ పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్పేటప్పుడు మనం యాక్టివ్ వాయిస్ ఉపయోగిస్తాం. ప్యాసివ్ వాయిస్ అంటే ఆబ్జెక్ట్ మనం ఎక్కువగా ఉపయోగించాలి. ఆబ్జెక్ట్ గురించి చెప్పేటప్పుడు మనం ప్యాసివ్ వాయిస్ యూస్ చేయాలి. ఆబ్జెక్ట్ ప్లస్ ఈజ్ ఆర్ యామ్ ఆర్ ఆర్ ప్లస్ V3 ప్లస్ బై ప్లస్ సబ్జెక్ట్, ఇది ప్యాసివ్ వాయిస్ ఫార్ములా. నెక్స్ట్ సింపుల్ పాస్ట్ ఉంది. సబ్జెక్ట్ ప్లస్ V2 ప్లస్ ఆబ్జెక్ట్. ప్యాసివ్ వాయిస్ ఫార్ములా వచ్చేసరికి ఆబ్జెక్ట్ ప్లస్ వజ్ ఆర్ వర్ ప్లస్ V3 ప్లస్ బై ప్లస్ సబ్జెక్ట్. సింపుల్ ఫ్యూచర్ సబ్జెక్ట్ ప్లస్ విల్ ఆర్ షెల్ ప్లస్ V1 ప్లస్ ఆబ్జెక్ట్. ప్యాసివ్ వాయిస్ ఫార్ములా ఆబ్జెక్ట్ ప్లస్ విల్ బీ ఆర్ షెల్ బీ ప్లస్ V3 ప్లస్ బై ప్లస్ సబ్జెక్ట్. ఫోర్త్ వన్ ప్రజెంట్ కంటిన్యూస్. సబ్జెక్ట్ ప్లస్ ఈజ్ యామ్ ఆర్ ప్లస్ V4 ప్లస్ ఆబ్జెక్ట్. ప్యాసివ్ వాయిస్ ఫార్ములా వచ్చేసరికి ఆబ్జెక్ట్ ప్లస్ ఈజ్ యామ్ ఆర్ ప్లస్ బీయింగ్ ప్లస్ V3 ప్లస్ బై ప్లస్ సబ్జెక్ట్. ఫిఫ్త్ వన్ వచ్చేసరికి పాస్ట్ కంటిన్యూస్. సబ్జెక్ట్ ప్లస్ వజ్ ఆర్ వర్ ప్లస్ V4 ప్లస్ ఆబ్జెక్ట్. ప్యాసివ్ వాయిస్ ఫార్ములా వచ్చేసరికి ఆబ్జెక్ట్ ప్లస్ వజ్ ఆర్ వర్ ప్లస్ బీయింగ్ ప్లస్ V3 ప్లస్ బై ప్లస్ సబ్జెక్ట్. సిక్స్త్ వన్ ప్రజెంట్ పర్ఫెక్ట్. సబ్జెక్ట్ ప్లస్ హ్యావ్ ఆర్ హ్యాజ్ ప్లస్ V3 ప్లస్ ఆబ్జెక్ట్. ప్యాసివ్ వాయిస్ ఫార్ములా ఆబ్జెక్ట్ ప్లస్ హ్యావ్ బీన్ ఆర్ హ్యాజ్ బీన్ ప్లస్ V4 ప్లస్ బై ప్లస్ సబ్జెక్ట్. సెవెంత్ వన్ పాస్ట్ పర్ఫెక్ట్. సబ్జెక్ట్ ప్లస్ హ్యాడ్ ప్లస్ V3 ప్లస్ ఆబ్జెక్ట్. ప్యాసివ్ వాయిస్ ఫార్ములా ఆబ్జెక్ట్ ప్లస్ హ్యాడ్ బీన్ ప్లస్ V3 ప్లస్ బై ప్లస్ సబ్జెక్ట్. ఎయిత్ వన్ ఫ్యూచర్ పర్ఫెక్ట్. సబ్జెక్ట్ ప్లస్ విల్ హ్యావ్ ఆర్ షెల్ హ్యావ్ ప్లస్ V3 ప్లస్ ఆబ్జెక్ట్. ప్యాసివ్ వాయిస్ ఫార్ములా ఆబ్జెక్ట్ ప్లస్ విల్ హ్యావ్ బీన్ ఆర్ షెల్ హ్యావ్ బీన్ ప్లస్ V3 ప్లస్ బై ప్లస్ సబ్జెక్ట్. మనకి ఇక్కడ 4 టెన్సెస్ అయితే మనకి ఆ యాక్టివ్ వాయిస్ అంటే టెన్సెస్లో మనకి 4 ప్యాసివ్ వాయిస్లో ఉపయోగించలేము. ఎందుకంటే ఇక్కడ ఏమేమి ఉండవు అంటే ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ ఉండదు. ఆల్రెడీ మనకి ప్రజెంట్ పర్ఫెక్ట్లోనే ప్యాసివ్ వాయిస్లో హ్యావ్ బీన్ ఆర్ హ్యాజ్ బీన్ వచ్చేసింది. తర్వాత పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ ఉండదు. ఇందులో కూడా అంతే, పాస్ట్ పర్ఫెక్ట్లోనే హ్యాడ్ బీన్ వచ్చేసింది కాబట్టి మళ్ళీ హ్యాడ్ బీన్ ఉపయోగించలేము, కాబట్టి పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ అనేది లేదు. తర్వాత ఫ్యూచర్ కంటిన్యూస్ కూడా లేదు. ఎందుకంటే సింపుల్ ఫ్యూచర్లోనే అక్కడ విల్ బీ ఆర్ షల్ బీ వచ్చింది, V3 వచ్చేసింది, కాబట్టి మళ్ళీ ఫ్యూచర్ కంటిన్యూస్ అనేది మళ్ళీ ఉపయోగించలేము. తర్వాత నెక్స్ట్ ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ కూడా లేదు. ఎందుకంటే ఆల్రెడీ విల్ హ్యావ్ బీన్ షల్ హ్యావ్ బీన్ ఫ్యూచర్ పర్ఫెక్ట్లోనే వచ్చేసింది, కాబట్టి ఇక్కడ మనం అది ఉపయోగించలేమండి. ఇక్కడ మనకి ప్యాసివ్ వాయిస్ యొక్క ఉపయోగం ఏంటంటే మెయిన్గా ఒక వస్తువు గురించి మనం ఎక్కువ చెప్తుంటామండి. అంటే దానివల్ల అంటే చేయబడింది అని చెప్తాము. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఐ ఏట్ ఎన్ యాపిల్ ఎస్టర్డే అన్నాను అనుకోండి. ఐ ఏట్ ఎన్ యాపిల్ అంటే నేను నిన్న యాపిల్ తిన్నాను. అది ప్యాసివ్ వాయిస్ చెప్పాలంటే ఏంటంటే an apple was eaten by me yesterday. అంటే ఏదంటే an apple నా చేత తినబడింది. మీనింగ్ ఏదైనా ఒకటేనండి, మీనింగ్ మారదు, కానీ సెంటెన్స్ ఫార్మేషన్ మాత్రం మారుతుంది. ఎప్పుడైతే ఆబ్జెక్ట్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వాలనుకుంటే అప్పుడు మనం ప్యాసివ్ వాయిస్ ఉపయోగించాలి. యాక్టివ్ వాయిస్ ఎప్పుడు కూడా సబ్జెక్ట్కి ఎక్కువగా అంటే కర్త అంటాం, ఆబ్జెక్ట్ అంటే కర్మ అంటామండి. అంటే వాటికి ఏది ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తే అది ఉపయోగించాలి. ఖచ్చితంగా మనకి న్యూస్ పేపర్ చదివేటప్పుడు, మూవీస్ చూసేటప్పుడు మనకి ఇది ఒక ఫార్ములా ఇంపార్టెంట్. మనం టెన్సెస్ 12 నేర్చుకున్నామంటే ఇంతకుముందు ఆల్రెడీ అప్లోడ్ చేశారు, మీరు ఒక వీడియో చూడండి. అది చూసిన తర్వాత మాత్రమే ఈ ప్యాసివ్ వాయిస్ ఫార్ములా టేబుల్ చూడండి.
అప్పుడు మీకు బాగా అర్థమవుతుంది. న్యూస్ పేపర్ చదివేటప్పుడు లేదా బుక్స్ చదివేటప్పుడు ఇంగ్లీష్ని ఎప్పుడు చదవాలన్నా సరే ఈ 2 ఫార్ములా అనేది చాలా చాలా ఇంపార్టెంట్. వీటిని కనుక తెలుసుకున్న తర్వాత మాత్రమే సెంటెన్స్ ఫార్మేషన్ బాగా అర్థమవుతుంది. వీటిని మీరు బై హార్ట్ చేస్తారో ఏం చేస్తారో తెలియదు, కానీ ఈ 20 ఫార్ములాస్ అనేవి మీకు బాగా తెలుసుంటేనే ఇంగ్లీష్ లాంగ్వేజ్ అనేది మీకు బాగా అర్థమవుతుంది. అవి ఓరల్గా వచ్చేసేయాలి, మైండ్లో అలా తెలిసిపోవాలంతే. అవి చూడంగానే ఆ ఫార్మేషన్ మనకు తెలియాలి. అప్పుడే మనకు లాంగ్వేజ్ మీద గ్రిప్ ఉన్నట్టు. అది క్వశ్చన్ ఆన్సర్ అనేది తర్వాత ఫస్ట్ అది ఏ ఫార్మేషన్లో ఉందనేది మనకి బాగా తెలిసి ఉండాలి. లేకపోతే మనకి ఏమవుతుందంటే తెలుగు డామినేట్ చేస్తూ ఉంటుంది. ఇక నుంచి మన ఛానల్లో టెన్సెస్ యొక్క యూజెస్ ఏంటి, తర్వాత ప్యాసివ్ వాయిస్ యొక్క యూజెస్ ఏంటి, మనకి స్పీకింగ్లో అంటే స్పోకెన్ ఇంగ్లీష్లో ఎక్కువ ఇంపార్టెన్స్ ఏమేమి ఉంటాయో అవన్నీ కూడా వరుసగా మీకు ఎగ్జాంపుల్స్ నేను పెడుతూ ఉంటాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఫర్ మోర్ వీడియోస్. ఇంగ్లీష్ నేర్చుకునే వారికి 1 నుంచి 40 క్లాసెస్ విత్ పర్ఫెక్ట్ గ్రామర్ వరుస క్రమంలో ఈ ఛానల్ అందుబాటులో ఉన్నాయి. మీ స్నేహితులకు, తెలిసిన వారికి, విద్యార్థులకు షేర్ చేయవలసిందిగా కోరుచున్నాము.